everyone, this is 18 days before my birthday. Sorry guys, బర్త్డే వ్లాగ్స్ అన్ని పోస్ట్ చేయలేకపోయాను బికాస్ చాలా బిజీ ఉండే వర్క్ విషయంలో. అండ్ ఈ వీడియో కూడా మీకు అర్థమవుతుంది నేను ఎంత బిజీ ఉన్నాను అని. యాజ్ యూ గైస్ కెన్ సీ నా వ్యానిటీ అది. లైక్ ఈరోజు నేను 3 ఈవెంట్స్ చేయబోతున్నాను. 2 ఎంగేజ్మెంట్ ఈవెంట్స్ అండ్ 1 బర్త్డే ఈవెంట్ మీకు విత్ దీపిక అక్క 2 ఈవెంట్స్ అండ్ ఇండివిజువల్ నా సపరేట్ ఈవెంట్ చేస్తున్నాను. దీపిక అక్కతో ఎర్లీ మార్నింగ్ బ్రైడ్ లైక్ 5 o'clockకి బ్రైడల్స్ రావాలి. సో నేను 5 వరకు రీచ్ అయిపోయాము అక్కడ. అండ్ బ్రైడ్ వచ్చేసి 6 o'clock వచ్చింది. అండ్ బ్రైడ్ రాగానే వాట్ వీ డిడ్, మా సామాన్లన్నీ సదిరేసుకున్నాం. లైక్ హెయిర్ వ్యానిటీ సపరేట్ అండ్ మేకప్ వ్యానిటీ సపరేట్ సెట్ చేసుకుని నేను హెయిర్ వేసేసి 7:30 వరకు నా హెయిర్ ఫినిష్ చేసుకుని ఐ వెంట్ ఆఫ్. అండ్ నేను ఇంకో బ్రైడల్ దగ్గరికి వెళ్తున్నాను ఫ్రమ్ సికింద్రాబాద్ టు వనస్థలిపురం. అండ్ యూ గైస్ కెన్ సీ నా హాలత్ ఎట్లా అయిపోయింది అని. ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేచి రెడీ అయ్యి ముఖానికి ఏం రాసుకోకుండా వెళ్ళాను బికాజ్ అంత టైం ఉండదు ఆ టైంలో బయలుదేరేటప్పుడు. అండ్ ఇప్పుడు నా వ్యానిటీ చూపిస్తున్నా నేను ఎలా ఉన్నాను అని చూపిస్తున్నా. అండ్ నా పరిస్థితి చూడవచ్చు, లైక్ ఫుడ్ కూడా తినకుండా స్టార్ట్ అయ్యాను. ఓకే, బట్ ఫాస్ట్గా వెళ్ళాలి. లొకేషన్ రీచ్ అయ్యాక అక్కడ ఏమైనా తినొచ్చు, మనం లేట్ చేస్తే మళ్ళీ బ్రైడ్కి లేట్ అవుతుంది అని మేము తినకుండా స్టార్ట్ అయ్యాము. అండ్ ప్రెజెంట్ అది కూడా ఈవెంట్ కంప్లీట్ చేసుకుని వీ స్టార్టెడ్ బ్యాక్ టు అవర్ హోమ్స్. అండ్ ఈవెంట్ కంప్లీట్ అయ్యాక నా ఫేస్ చూడొచ్చు, లైక్ మొత్తం డల్ అయిపోయి నా ఫేస్ నా హెయిర్ పిచ్చిగా అయిపోయి ఇట్స్ ఓకే. ఇంటికి వెళ్ళిపోయాక మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి లైట్గా మేకప్ వేసుకున్నా సో దట్ నెక్స్ట్ ఈవెంట్కి కొంచెం ఫ్రెష్గా కనిపిస్తాను అని చెప్పి ఫ్రెష్ అప్ అయ్యి అండ్ ఫాస్ట్గా ఆటో వచ్చింది అని వెళ్తున్నాం. బట్ కిందకి వెళ్ళి చూస్తే ఆటో రాలేదు. అండ్ ఇది మా ఇల్లు, ఎవరికైతే ఈ లొకేషన్ అర్థమవుతుందో రాకండి దగ్గరలోకి. అండ్ ఆటో కోసం కింద వెయిట్ చేస్తున్నాను. అండ్ ఎందుకో ఆ మేకప్ నాకు కొంచెం హెవీ అనిపించి నా ఫేస్ అంతా డల్ ఉండేసరికి నాకు మొయ్యలేకపోయాను. మార్నింగ్ నుంచి నాన్ స్టాప్ ఒక్క 1 hour కూడా స్లీప్ లేకపోయేసరికి సో మేకప్ అంతా రిమూవ్ చేసుకొని మంచిగా ఎందుకో మేకప్ రిమూవ్ చేసుకున్నా కొంచెం ఫ్రెష్గానే అనిపించింది నాకు. సో ఐఎమ్ హ్యాపీ. అండ్ 3rd ఈవెంట్కి వెళ్ళేసరికి బర్త్డే ఈవెంట్. అండ్ ఇక్కడ మేకోవర్ స్టార్ట్ చేసేసి కంప్లీట్ చేసేసుకుని ప్యాకింగ్ కూడా స్టార్ట్ చేసేసాం మేము మొత్తం. అండ్ ఈ మేడం గారు ఎక్కడ టైం దొరికితే అక్కడ ఒరగడానికి ట్రై చేస్తుంది. అండ్ దీపిక అక్క అయితే చాలా కష్టపడుతుంది, లిటరల్లీ చెప్తున్నాయి కదా. అక్కతో వర్క్ చేయాలి అంటే పెట్టి పుట్టి ఉండాలి. లైక్ ఎంత కష్టపడి అంటే నాలాగా వర్క్ చేసే వాళ్ళైతే నా అక్క దగ్గర సెట్ అవ్వగలుగుతారు. అండ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసేసరికి బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, అన్ని పెయిన్స్, నడుము నొస్తుంది అని కంప్లైంట్ చేస్తున్నా అక్కకి. అండ్ మీరు చూడొచ్చు నేను వేసిన హెయిర్ కర్ల్స్. అండ్ తను మామీ బర్త్డే బాయ్కి. అండ్ యూ గైస్ కెన్ సీ ఆ హెయిర్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ వన్స్ ఈ మేకోవర్ అంతా కంప్లీట్ అయిపోయాక వీ టుక్ ఆ లగేజెస్. వెళ్ళేటప్పుడు ఉండే హ్యాపీనెస్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ చూడొచ్చు కార్ అక్కడ పార్క్ చేసి మా లగేజెస్ పెట్టుకొని కార్లోకి ఎక్కాక చూసుకున్నాను నా లెగ్ వాసింది. మార్నింగ్ నుంచి నాన్ స్టాప్ నించునేసరికి లైక్ 5 o'clock to 5 వరకు నించునే ఉన్నాను. ఎక్కడ 5 minutes రెస్ట్ కూడా తీసుకోలేదు సరిగ్గా. సో నా కాలు వాసిపోయాయి బ్యాక్ టు బ్యాక్ 3 ఈవెంట్స్ చేసేసరికి. ఇప్పుడు ఆ వాపుని ఎలా తగ్గించుకోవాలా అని ఆలోచిస్తున్నాను. అండ్ అక్కడి నుంచి అలానే స్టార్ట్ అయిపోయాం ఇంటికి. ఫ్రమ్ మేడ్చల్ టు హైదరాబాద్ అనొద్దు, పంజాగుట్ట స్టార్ట్ అయ్యాం. అండ్ స్టార్ట్ అయ్యే వేలో క్లైమేట్ ఉంది, చాలా బాగుంది. అండ్ ఓకే కంప్లీట్ అయిపోయిందనే హ్యాపీనెస్లో. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ ఇలా